బుస్సు, కంగ్రాచులేషన్స్ రా! హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఆన్ గెటింగ్ మ్యారీడ్. జూనియర్‌గా పరిచయం అయ్యి చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయావు. అలాగే మీ ఇంటి దగ్గర ఆడిన క్రికెట్ కానీ, మీ ఇంట్లో ఉండి అందరం కలిసి మాట్లాడుకున్న రోజులు కానీ, చాలా ఇష్టమైన రోజులు అండ్ ద బెస్ట్ డేస్ ఇన్ మై లైఫ్. హోప్ టు క్యాచ్ యూ సూన్, మీట్ యూ సూన్ అండ్ మిస్సింగ్ ఆల్ అవర్ ఫ్రెండ్స్ అండ్ ద సర్కిల్. వన్స్ అగైన్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. కంగ్రాచులేషన్స్ రా బస్సు, కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తున్నావు. అంత బాగుండాలి. నీకు నాకు పరిచయం వచ్చేసి మన ఇంటర్ సెకండ్ ఇయర్ అప్పుడు. నువ్వు ఆపోజిట్ టీం క్రికెట్లో, నేను ఆపోజిట్. కానీ ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా నా గురించి జాబ్ వచ్చిందా లేదా అడిగి అంత క్లోజ్ అయిపోయాం. నాకు జాబ్ రానప్పుడు కూడా బాగా హెల్ప్ చేసావు. కానీ క్రికెట్ ఆడేప్పుడు మాత్రం నువ్వు శత్రుపూజలు చేస్తావు చూడు. నీకు బ్యాటింగ్ రాకపోయినా బౌలింగ్ రాకపోయినా మన టీం అందరికి భయం వేసింది నీకు శత్రుపూజలకి. ఇప్పుడు నేను గుంటూరు వస్తున్నా కదా, వచ్చాక నీకు ఫైన్ అయిపోతే ఇప్పుడు అడుగు నువ్వు. అర్థమైందా? ఇది సంగతి. అంత బాగుండాలి. ఓకేనా? వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మై బాయ్. Hi Raishu, happy married life. Man, I'm so happy for you, man. మనోళ్ళు చిన్నప్పటి నుంచి ఒకటో రెండు ఇన్స్టాన్సెస్ గుర్తు తెచ్చుకోవాలంటే ఒకటా రెండా చాలా ఉన్నాయి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి హాలిడే వస్తే మీ ఇల్లే మా సర్కిల్ కాబట్టి, ప్లస్ అందులో ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కాబట్టి మనం అప్పుడు కలిసి ప్రెడిక్ట్ చేసిన కొన్ని మ్యాచెస్, ఫ్రెండ్లీగా బెట్టింగ్ చేసుకున్న కొన్ని మ్యాచెస్ చాలా ఉన్నాయి మ్యాన్. ఒకటో రెండు నేను చెప్పలు పాయింట్అవుట్ చేయలేను కానీ, బట్ అది లాట్ ఆఫ్ మెమరీస్ టు రెమినిసెన్స్. వెరీ గుడ్ మెమరీస్ మ్యాన్. సో ఫాండ్ ఆఫ్ దోస్ మెమరీస్. అగైన్ ఐమ్ సో హ్యాపీ ఫర్ యూ. ఐ విష్ యూ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా కలుస్తానా? రైట్. హాయ్ అన్నయ్య, హాయ్ వదిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ ఇద్దరికి పెళ్ళైందంటే నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదు. మీ ఇద్దరు ఎంత కష్టపడ్డారో నేను చూస్తాను కదా. చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే నేను మీ స్ట్రగుల్ అంతా చూశాను ఫస్ట్ నుంచి. కానీ మీరు ఇంత స్ట్రగుల్ అయ్యాక కూడా యూ పీపుల్ ఆర్ స్టిల్ స్టాండింగ్ స్ట్రాంగ్ అండ్ దాట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ. మీ ఇద్దరిని చూసినప్పుడు ఐ ఫీల్ లైక్ ఐఎమ్ లుకింగ్ ఎట్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ కపుల్ ఇన్ ద వరల్డ్ అండ్ ఐ హోప్ ఇట్ స్టేస్ ద సేమ్ ఫర్ ఎవర్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాట్స్ టు యు బోత్ ఆన్ ఫైండింగ్ యువర్ బెటర్ హాఫ్. Hi Tejas, alias Tejas from Sainath Reddy. Firstly, heartily congratulations on your wedding రా. మన వాళ్ళు నీ గురించి షార్ట్ వీడియో చేయమన్నారు, పాజిటివ్స్ గురించి. స్టార్ మార్క్ తీసుకో, ఓన్లీ పాజిటివ్స్ అంట. ఏమవుతున్నాయి పాజిటివ్స్? నీ పేరు చెప్పగానే నాకు పాజిటివ్ ఒకటి కూడా రావట్లేదు. సో నీ గురించి ఆలోచిస్తే నా మూడే మూడు గుర్తొచ్చింది. ఒకటి టీవీ, రెండు సోఫా, ఇంకోటి నీ ఫోన్. ఈ మూడు కాకుండా ఈ రీసెంట్ టైం చేసింది ఏం లేదు. లెగురు అయిపోతున్నా, సోఫా వదలరా, బయటికి రా, జనాల్లో కలుగురా, నువ్వురా. సో జోక్స్ అపార్ట్, సో ఐ డోంట్ నో ఎప్పుడు స్టార్ట్ అయిందో, ఎక్కడ స్టార్ట్ అయిందో. మోస్ట్ ప్రాబ్లీ క్రికెట్ నుంచే మన జర్నీ స్టార్ట్ అయింది. రైట్ ఫ్రమ్ దట్ డే టు దిస్ డే ఐ హ్యావెంట్ సీన్ ఎనీ చేంజ్ ఫ్రమ్ యువర్ సైడ్. ఫ్రెండ్ని ట్రీట్ చేయడం దానిలో have been constant and we have been constant with you as well. Most probably that is because how we treat each other and also తాతమ్మ అండ్ అమ్మమ్మ వాళ్ళు మమ్మల్ని ట్రీట్ చేసే విధానం కూడా ఎప్పుడు యూజువల్ ఫ్రెండ్స్ అన్నట్టు మమ్మల్ని ఎప్పుడు ట్రీట్ చేయాలి, మా పిల్లలు అన్నట్టు ట్రీట్ చేశారు. దే యూస్ టు లుక్ ఆఫ్టర్ us, దే యూస్ టు ఆస్క్ ఏం చేస్తున్నారు, ఎట్లా ఉన్నారు, ఇంట్లో వాళ్ళు ఎట్లా ఉన్నారు, జాబ్ సంగతి అయ్యి అండ్ మెనీ మోర్. వి నెవర్ ఫెల్ట్ ఇట్ యాజ్ అ ఫ్రెండ్స్ హోమ్. మా హోమ్ అని డైరెక్ట్గా కూర్చోవడం, మాట్లాడుకోవడం, తినడం, అక్కడే పడుకోవడం, కొన్నిసార్లు వీక్ డేస్ లేదు, వీకెండ్స్ లేదు, క్రికెట్ ఆడుకుంటూ ఉండడం, ఒకట రెండు ఆడుకుంటూ పోతే చాలా మెమరీస్. ఈచ్ డే ఇస్ అ మెమరీ వస్తుంది అండ్ వీ హ్యాడ్ వెరీ గ్రేట్ సచ్ మెమరీస్. అండ్ ఆల్సో మనం వెళ్ళిన ట్రిప్స్ కానీ, మనం ఆడిన మ్యాచెస్ కానీ, మెయిన్ ఇంపార్టెంట్ స్కూటీ, తాత యాక్టివా, దాని మీద మనం చేసిన స్టంట్లు ఎవరు చేస్తుంటారు, నలుగురు వెళ్ళడం, ఐదుగురు వెళ్ళడం, ఎట్లా పడితే ఎట్లా వెళ్ళడం, పోలీసులు తిరగడం, వెరీ బ్యూటిఫుల్ మెమరీస్. హోప్ we make many more memories in the future going ahead and I can probably say na pelli chesina friends ani, but trust me, I'm gonna repay you someday or the other day. Not only you, to all the fellow members, Surya, Pennu, Karthik, Shankar Gadu, మీ అందరికీ. I'll always be grateful for you people. I'll be just a call away no matter what, where I'm, okay. And అయితే మచ్చా మా వాడిని పెళ్లి చేసుకోవడం అంటే ఇట్స్ లైక్ సైనింగ్ అప్ ఫర్ అవర్ ఫ్రెండ్షిప్ యాజ్ వెల్. మాతో ఫ్రెండ్షిప్ సైన్ చేసినట్టే అండ్ వెల్కమ్ ఆన్ బోర్డ్ ఫర్ ద క్రేజెస్ట్ ఫ్రెండ్షిప్. అండ్ ఆల్సో మా వాడిని మంచిగా చూసుకో, మా వాడిని మంచిగా చూసుకుంటాను, ఎందుకంటే మాకు తెలుసు మా వాడి గురించి. అండ్ దట్స్ ఇట్. ఇంకెక్కువ ల్యాక్ చేయను, ఎమోషనల్ అవ్వడం మాకు పళ్ళు చూసుకో. యా, థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఆల్సో అండ్ మే గాడ్ బ్లెస్ యూ బోత్. దట్స్ ఇట్. బై విసు, టేక్ కేర్. ఓ వెయిట్ ఎ సెకండ్, ఇవన్నీ కల్పితాలు మాత్రమే. Bye bye. Wait for the next video.
హాయ్ ఉసు, హాయ్ సర్కిల్. సో చెప్పడానికంటే నేను చిన్నప్పటి నుంచి సర్కిల్లో లేను, అంటే ఒక మధ్యలో వచ్చాను 7th క్లాస్ ఆ టైంలో. నాకు ఇప్పటికీ గుర్తుంది, అప్పుడు మేము ఇక్కడ సర్కిల్కి వెళ్ళి షిఫ్ట్ అయ్యేటప్పుడు అరౌండ్ నైట్ 8 o'clock ఆ టైంకి వచ్చాము. అప్పటికే మీరు ఆడుతున్నారు, నువ్వు చరణ్ ఇంకా కొంతమంది ఎవరు ఆడుతున్నారు గుర్తులేదు, బట్ ఆ టైంలో నేను అనుకుంది అసలు ఏంది ఇంకా ఈ టైంలో కూడా ఆడతారు, ఈ టైంలో కూడా కలిసి ఉంటారా అని. అండ్ తర్వాత చూసుకుంటే నేను కూడా అంతే, ఇంకా నైట్ టైమ్స్ అవ్వని ఏదైనా అవ్వని అందరితో సర్కిల్తో పాటు తిరగడం, మీతో తిరగడం. అండ్ చూసుకుంటే ఇద్దరం పైన కుందే ఉండేవాళ్ళం, సర్కిల్ అంతా వెళ్ళిపోయిన తర్వాత కూడా కలిసి ఉండేవాళ్ళం. నేను కూడా ఎక్కువ మీ ఇంట్లోనే ఉండేవాడిని, మా ఇంట్లో కన్నా. అండ్ ఒక రిలేటివ్ అయిపోయారు ఇప్పుడు, అమ్మమ్మ కానీ తాతమ్మ కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ వీళ్ళంతా కలిసి ఉండేవాళ్ళు, కలిసి మాట్లాడుకునే వాళ్ళు, ఒక ఫ్యామిలీ టైప్ అనిపించింది. అండ్ ముందు చూసుకుంటే ఇంకా నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, అంటే బిఫోర్ 7th క్లాస్ ఇట్లా ప్లేసెస్ షిఫ్ట్ అవడం వల్ల అది ఇది చూసుకుంటే అసలు నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అవ్వలేదు. స్టార్ట్ అయిందే సర్కిల్తో, ఇట్లా ఫ్రెండ్స్ అందరూ ఇట్లా కలిసి ఉంటారు, ఆఫ్టర్ స్కూల్ కానీ స్కూల్ అయిన తర్వాత ఇట్లా కలిసి ఉంటారు, ఇట్లా కలిసి ఆడుకుంటారు, కలిసి బయటకు వెళ్తారని కూడా అసలు నాకు సర్కిల్కి వచ్చిన తర్వాతే తెలిసింది. అండ్ అప్పటి నుంచే ఇంకా అన్ని స్టార్ట్ అయినాయి, ఇట్లా అందరితో కలిసి తిరగడం కానీ, కలిసి బయటకు వెళ్ళడం కానీ, ఏదైనా చిన్న పని వచ్చినా కానీ అందరూ కలిసి వెళ్తాం, కలిసి వస్తాం. వరకు మంచిగా కలిసి ఉన్నాం, మంచిగా టైం స్పెండ్ చేస్తాం, మంచిగా మెమరీస్ ఉన్నాయి మనందరికీ. అండ్ ఇప్పుడు అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, అండ్ హోప్ఫుల్లీ తర్వాత కూడా అంతే మంచిగా టైం స్పెండ్ చేస్తాం, అంతే మంచిగా మెమరీస్ క్రియేట్ చేసుకుంటాం, ఇంకా మంచిగా ఉంటాం. అండ్ ఫైనల్లీ హ్యాపీ మ్యారీ లైఫ్ బుసు, తనుజ. హాయ్ ఎవ్రీవన్, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ బస్సు అండ్ తనుజ. లిటరలీ మన ఫ్రెండ్షిప్ గురించి స్టార్ట్ చేయాలంటే నేను నాకు తెలిసి నర్సరీ నుంచి ఫ్రెండ్స్ అనుకుంటారు, ఫ్రెండ్స్ కాకపోయినా అట్లీస్ట్ నర్సరీ నుంచి నాకు తెలుసు. సో నర్సరీ నుంచి ఫస్ట్ క్లాస్ వరకు మనం ఎన్ఆర్ఎస్ స్కూల్లో చదివాం. అదే ఎన్ఆర్ఎస్ స్కూల్ని సెకండ్ క్లాస్ నుంచి ఆక్స్ఫర్డ్ చేశారు. సో నాకు ఆక్స్ఫర్డ్లో జాయిన్ అయ్యేటప్పుడు నేను బాగా ఏడ్చానంట, నేను జాయిన్ అవ్వను అని. బట్ నన్ను ఆక్స్ఫర్డ్లో జాయిన్ చేసి క్లాస్లో కూర్చోబెట్టడానికి తీసుకెళ్ళినప్పుడు క్లాస్లోకి వెళ్ళిన తర్వాత నేను సైరాన్ని చూశానంట. సో నేను చూసినప్పుడు ఏడు పాపేశానంట. అప్పటి నుంచి ఓకే, ముందు నుంచి కలిసి ఉన్నాను కదా, నా ఫ్రెండ్స్ ఉన్నారు అన్నట్టు చూసి అప్పుడు అలాగా ఉన్నానంట ఏడవకుండా. సో ఇద్దరికి అప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్షిప్. సో చిన్నప్పటి నుంచి చూడాలంటే నా చైల్డ్హుడ్ మొత్తం మీరే ఉన్నారు, మన సర్కిల్ గ్యాంగ్ కానీ అందరం. మోస్ట్లీ మా ఇంట్లో కంటే ఎక్కువ మీ ఇంట్లోనే ఉండేవాళ్ళం మనం. ఎవ్రీ వీకెండ్ కానీ స్కూల్ అయిపోయిన తర్వాత కానీ క్రికెట్ అంటే ఇంకా అందరం అక్కడే కలిసేవాళ్ళం. సో మనం చిన్నప్పటి నుంచి సైమన్ స్కూల్లో మీ గ్యాంగ్, నువ్వు, రాహుల్, సత్య, దీక్షిత్ అందరూ అక్కడి నుంచి వచ్చేవాళ్ళు. మా ఏరియా నుంచి నేను, సన్నీ, హన్ని అలా వాళ్ళందరూ వచ్చి అక్కడ సైమన్ స్కూల్లో క్రికెట్ ఆడేవాళ్ళం. సో ఇంకా బాగా గుర్తున్నాయి ఆ మెమరీస్ అన్ని నాకు. సో చెప్పాలంటే ఇంకా క్రికెట్ మన చైల్డ్హుడ్ అంతా. ఇంకా మనం ఎప్పుడు కలిసిన క్రికెట్ ఆడడం లేదా సర్కిల్లో టైం స్పెండ్ చేయడమే. ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా మెమరీస్ ఉన్నాయి మనకి, ఇంకా వీడియోలో టైం కూడా సరిపోవచ్చు. ఇంకా మెమరీస్తో పాటు నాకంటూ రిగ్రెట్ ఏమైనా ఉందంటే మన ఫ్రెండ్షిప్, మన సర్కిల్ గ్యాంగ్తో రిగ్రెట్ మొత్తం చూడాలంటే మన నైట్ అవుట్స్ వచ్చేవాడిని కాదు, నేను నైట్ పడుకోవడానికి మా ఇంట్లో పంపించేవాళ్ళు కాదు. అండ్ మెయిన్లీ న్యూ ఇయర్ టైం కూడా నేను వచ్చేవాడిని కాదు, ఎందుకంటే నేను చర్చలో ఉండాలి, ఆ టైం చాలా ఇంపార్టెంట్ కాబట్టి అసలు వచ్చేవాడిని కాదు. సో నాకంటూ మన చిన్నప్పటి నుంచి రిగ్రెట్ ఏమైనా ఉందంటే నైట్ అవుట్ చేయడానికి వచ్చేవాడిని కాదు, అండ్ న్యూ ఇయర్ టైంలో వచ్చేవాడిని కాదు. చూస్తుంటే ఇంకా అందరికీ పెళ్లి కూడా అయిపోతున్నాయి, నీకు, వెన్కి, హేమకి, నిఖిల్కి. ఇదివరకు మనం ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసి వెళ్ళేవాళ్ళం, ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు చూస్తుంటే ఈవెంట్కి వచ్చిన అందరూ వైఫ్తో వస్తున్నారు, చాలా కొత్తగా అనిపిస్తుంది. సో అలానే అందరికీ పెళ్లి అవుతున్నాయి కాబట్టి హోప్ పెళ్లికి ముందు ఎలా ఉన్నాం అందరం అలానే పెళ్లి తర్వాత కూడా కంటిన్యూ అవుతామని, సో ఇలానే లైఫ్ లాంగ్ ఉంటామని అందరం ఉన్నాం. సో ఫైనల్లీ తనుజ, మా బుస్సుని జాగ్రత్త చూసుకో, బుస్సు మా తనుజని జాగ్రత్త చూసుకో. సో ఇలానే అందరం కలుస్తూ ఎప్పుడైనా ఇలా మంచిగా టైం స్పెండ్ చేద్దాం. హైరా బుస్సు, మొత్తానికి యువర్ డన్ ఇట్ మ్యాన్. ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలి? ఫస్ట్ మనం కలిసిన ప్లేస్ శామ్యా స్కూల్. నేను నిన్ను చూసింది లాంగ్ అవుట్లో ఒక ఫీలింగ్ చేస్తూ ఉన్నాం. అప్పట్లో నేనే పిచ్చోళ్ళం కూడా, నాకే పెద్ద పిచ్చోళ్ళు మీ టీం అంతా. మిట్ట మధ్యాహ్నం కూడా ఆడేవాళ్ళు. మీరు మేము ఆడే స్టేజ్ నుండి మనం కలిసి ఆడే స్టేజ్ దాకా వచ్చింది మన జర్నీ. ఫ్రెండ్షిప్ కూడా అంతే చాలా బాగుంది సర్కిల్తో. నెక్స్ట్ ఫ్యామిలీ విషయానికి వస్తే కొన్నిసార్లు నాకే డౌట్ వస్తుంది, నేను మా ఇంట్లో ఉన్నానా లేదంటే మీ ఇంట్లో ఉన్నానని. ఎందుకంటే నాకు అంత కంఫర్టబుల్ ఉంది మీ ఇల్లు. నాకే కాదు మన సర్కిల్ అందరికి కూడా మీ ఇల్లు అనేది సెకండ్ ఇల్లు లాంటిదే. తాతయ్య, అమ్మమ్మ, వీ హ్యావ్ ఏ గుడ్ టైం రా మన పాత సర్కిల్లో. బట్ కొత్త ఇంటికి మూవ్ అయిపోయావు, రెగ్యులర్ కలవాలంటే కష్టమే. బట్ వీ నో దాట్. ఇంకా నువ్వు నేను కలిసి తిరిగింది మాత్రం గుర్తుంటాయి. అంటే మన ఇద్దరం కలిసి ఎక్కువ బిర్యానీకి ఎక్కువ వెళ్ళి ఉంటాం తినడానికి. వీ హ్యాడ్ ఎ గుడ్ బిర్యానీ మ్యాన్. గుంటూరులో ఆల్మోస్ట్ అన్ని బిర్యానీలు కవర్ చేసాం. ఇక పైన కూడా కొత్త బిర్యానీలు ఏమొస్తే చెయ్యాలని అనుకున్నా, బట్ ఎలా ఉంటుందో తెలీదు. ఎనీవే కాంగ్రెస్ రా తనుజ, మావాడిని బాగా చూసుకో. మావాడు కూడా బాగా చూసుకుంటాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. హ్యాపీ టు సీ బోత్ ఆఫ్ యూ. బాయ్.